సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం వచ్చేసిన మన రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ సుబ్బారెడ్డి ముఖ్య అబ్జర్వర్గా ఈ నియోజకవర్గానికి వచ్చేశారు. అలాగే మన ఇన్ఛార్జ్ మీనాక్షి అన్న గారు, శ్రీకాంత్ రెడ్డి గారు, కృష్ణమ్మ గారు, రామస్వామి గారు, అందరికీ గ్రామపరంగా నమస్కారాలు. ఈరోజు మీరు చూస్తున్నారు, వాళ్ళు మాట్లాడింది వాస్తవే. వైసీపీ రమ్మన్నా ఎక్కడ ఆ గ్రామంలో ఇదే ప్రకారం పోదాం, మీరు రండి, ఆడ స్టేజ్ మీద కూర్చొని మాట్లాడేది కాదు. అభివృద్ధి ఎప్పుడు జరిగింది? మీరు చేసిన 5 ఏళ్ళలో మేము 1 సంవత్సరంలో అభివృద్ధి చూపించాం. ప్రతి గ్రామంలో మినిమం 15 నుంచి 20 లక్షలు మినిమం సీసీ రోడ్ వేసాం. మీరు ఎక్కడ ఆ రోజు ₹1 5 ఏళ్ళు ₹1 పని చేయలేదు, కాంగ్రెస్ చేయలేదు. తర్వాత రైతులకి కాలువకి ఒక డీప్కి మినిమం 6 లక్షలు ఖర్చు చేశాం. మినిమం ఆ కాలువకన్నా పోండి మీరు 65, 66, 67, 65, 70 మొత్తం చూడండి. ఆ రోజున ఒక రాయి పెట్టారు అడగండి వాళ్ళని. తర్వాత మైనరైజేషన్ చెరువుకు కూడా ప్రతి చిన్న సీడ్ తీసే కానీ చిన్న పని చేసుకో కానీ ప్రతి చెరువుకు 5 నుంచి 6 లక్షలు ఖర్చు చేశాం. మరి ఆ రోజున మీరు 5 ఏళ్ళలో ఆ చెరువు వేడ ఉంది, కాలువ మీద చూసారా? మీరు ఊగే మాట్లాడితే అభివృద్ధి ఏం చేశారు? అభివృద్ధి మీరు చేసేది తల్లి అమ్మఒడి, చేయూత, దానికి బదులుగా అందరికి ఇచ్చాం మేము తల్లి వందనం. మీరు రాండి చూడండి, మీరు ఎన్క్వైరీ చేయండి, గ్రామాల్లో వచ్చి ఇచ్చాం లేదని ఎన్క్వైరీ చేయండి. తర్వాత రైతు భరోసా కూడా అయిపోతుంది రేపట్లో. ఈరోజు ఇదే ఊర్లో గ్రామంలో ఒక రైతుకి రైతు భరోసా 7,000 పడింది. మాట ప్రకారం మేము నెరవేరుస్తూ వస్తున్నాము. మీలాగా ₹1000 పెంచక 4 ఏళ్ళు 5 ఏళ్ళు చేయలేదు మేము. ముందు ఏప్రిల్ మాట ఎప్పుడు ఇచ్చారు ఆ రోజు నుంచి పెంచాను. ఏప్రిల్ పెంచాను, ఒకేసారి 6,000 ఇచ్చాం పెంచదు. మీరు ఆలోచించండి, ఏ రకంగా మాట్లాడతారో చూపేయండి. ఏ రోడ్ వేసారా? ఎక్కడన్నా ఒక ఇల్లు కట్టారా గ్రామంలో? లేదు. ఆ రోజు మేము కట్టిన ఇల్లులే ఉంటుంది. మేము 35 సంవత్సరాలు గ్రామాలు తిరుగుతున్నాం, అన్ని గ్రామం ఇల్లు చూసాం మేము. ఈరోజు రాండి, మీరు కట్టిన ఇల్లు చూపేయండి మాకు. ఏ గ్రామంలో 5, 10 కట్టిడదు అంతే. మా 100, 80, 90 కట్టింటే మీరు 5, 10 కట్టింటారు, కాదం లేదు. నేను ఆ ఊరు మా పెద్ద 300 ఇల్లు కట్టాము ఆ మధ్యాహ్నం. ఈరోజు 40 చూపేయండి నాకు చాలు. 5 ఏళ్ళు 300 ఇల్లు కట్టాను నేను ఆ ఊర్లో. మీరు 330 చూపేయండి సార్లకి. ఎందుకు మాట్లాడుతున్నారు నాకు అర్థం కాలేదు. రాజకీయ ముందు ఎవరైనా రాజకీయ మాట్లాడవచ్చు, తప్పేం లేదు. వ్యక్తిగతంగా ఎమ్మెల్యే మీద మాట్లాడుతున్నారు, సరే అతను తెస్తానికి ఇస్తాం, మాకు శ్రమం లేదు. ఇది దడి చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రానికి అందరూ ప్రతి ఒక్కరూ ఇట్లా ముఖ్యమంత్రి దొరకరు, మా అదృష్టం చేశాం. వేరే రాష్ట్రాల్లో మేము పొగుడుతున్నారు, ఇంత ముఖ్యమంత్రి దొరికిన మాకే మీ అదృష్టవంతుల మీద. ఈరోజు అట్లా ముఖ్యమంత్రి మీద మీరు మాట్లాడే తప్పు. ఈరోజు జైలుకి 4 సార్లు ముఖ్యమంత్రి మన అతను మంత్రి అయినా జైలుకి పోయినాడా? ఎంతమంది పోతున్నారు జైలుకి? మీ క్యాబినెట్ ఎంతమంది పోతున్నారు? మీ నాన్న రాజశేఖర్ ఉన్నప్పుడు ఎంతమంది జైలుకి పోయినారు? ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకి పోయినారు? ఇది ఆలోచించండి, ఇది చెప్పండి. ఫస్ట్ ఎన్టీ రామారావు 2 సార్లు ముఖ్యమంత్రి అయినారు, చంద్రబాబు గారు 4వ సారి. ఇప్పుడు మీరు చూపేయండి మన వాళ్ళు ఎవరన్నా. ఎవరు సొంతంగా ఆఫీస్లో తప్పు చేసింటే పోయింటారు తప్ప మంత్రి నుంచి ఎమ్మెల్యే నుంచి పోయిన ఒక్కరు లేరు. మీరు దృష్టి పెట్టండి. ఫస్ట్ దొంగతనం మార్కోండి. ఫస్ట్ మీరు చేసేది అరాచకం మార్కోండి. అప్పుడే మీరు సంపన్నులు అయి మాట్లాడితే మేము మాట్లాడి చెప్పండి. 11, 12 నెలల కింద మిమ్మల్ని ఈ అవకాశం బీజేపీకి ఉండేది 2-3 వేల ఓట్లు. మిమ్మల్ని 20 ఏళ్ళతో 18 ఏళ్ళతో ఓడించారు. ఇంకేం సిగ్గురాలేదు మీకు? ఇంకేం చేయాలి మరి చెప్పండి. ఆలోచించండి. మీరు నోరుందని మాట్లాడేది కాదు, ప్రజల్లో తిరగండి. అవకాశం ఎందుకు ఉండొచ్చు? ప్రజల దగ్గర వచ్చి ప్రతి ఇంటికి అడగండి, డెవలప్ అయిందా లేదా, వాళ్ళకి స్కీమ్ వచ్చావా లేదా చెప్పండి. ఎవరైనా ఎప్పుడైనా మీరు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చింటారా? మీరు ఆలోచించండి. అంత చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఎక్కడ తెస్తారో తెలీదు డబ్బులు మాత్రము. ఈరోజు అంత కష్టపడి ఈ 70 సంవత్సరాల్లో ఎగతాయి మాట్లాడుతుంది. ముసలోడు ఎగతాయి మాట్లాడుతుంది. నీ పిల్లోడు ఏం చేస్తుంది రాష్ట్రానికి? ఒకసారి అవకాశం ఇచ్చారు మీ నాయన, 2-3 స్కీమ్ మంచిది చేశా. ఆ రోజు అవకాశం ఇచ్చారు మీకు. అవకాశం ఉన్నప్పుడు మీరు బాగా చేస్తే మిమ్మల్ని ప్రజలు రెండోసారి గెలిపించేవాళ్ళు. లాస్ట్ 11 సీటుకి ఇచ్చారు, లాస్ట్ 000 సీటుకి వస్తారు. మీరు ఏం ఆలోచించండి. రాష్ట్రంలో 2029లో మరీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈ రాష్ట్రం నరేంద్ర మోడీ కూడా పైన బీజేపీ ప్రభుత్వం వస్తే 2 సార్లు. ఈ రాష్ట్రం ఇంకా 5 ఏళ్ళ తర్వాత మరీ చూడండి ఎట్లుంటుంది. ఈ తెలంగాణ హైదరాబాద్ మాదిరిగా ఈరోజు మేము విజయవాడకు పోతే ఆ రోజు రోడ్లు లేవు. ఈరోజు చూడండి ఎంత నీట్గా రోడ్లు వేస్తున్నారు.
ఎక్కడ పోతే రోడ్లు వేస్తున్నారు. ఒకటి తప్ప పెద్ద ఎక్కడ ఒకటి రెండు మిస్ అంటే కాదం లేదు. ఈరోజు ఆ రోజు ఆలూరు మినిస్టర్ ఉండే 50 కోట్ల టెండర్ కలిసి ఉంటుంది. వీళ్ళు పని చేయాలి, మేమేం చేస్తాం, అట్లా పెద్ద నిలబడి. ఈరోజు ప్రతి గ్రామాలకు రస్తా చేస్తున్నాం, గ్రామాల్లో రోడ్లు వేస్తున్నాం, నీళ్ళు ఇస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. మీరు రాబోయే రోజుల్లో తెలుసుకొని మాట్లాడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు.